చాలా మంది అంటే ఒక కోట్ ఉంటది. మనీ కాంట్ బై యూ హ్యాపీనెస్ అనేది. దాన్ని మీరు నమ్ముతారా? నేను నమ్ముతాను బ్రో. ముందు నమ్మేవాడిని కాదు. హ్మ్. నేను జాబ్ చేసేటప్పుడు నాకప్పుడు నేను ఫస్ట్‌లీ బీటెక్ అయిపోయిన తర్వాత బెంగుళూరుకెళ్ళినప్పుడు నాకు 8,000 వస్తే చాలు అనుకునేవాడిని. హ్మ్. ఒక 3,000 పీజీకెళ్ళిపోద్ది. ఒక 2,000 నా స్నాక్స్‌కి, ఈవినింగ్ నా ఖర్చులకయిపోద్ది. హ్మ్. ఇంకో 2,000 బైక్ పెట్రోల్‌కి అది ఇది ఎంజాయ్ చేయొచ్చు. 8,000 అనేది దెన్ ఓకే. ఏదో కింద మీద పడ్డాము. ఐ కేమ్ ఒక హైదరాబాద్ రావడం, కింద మీద పడ్డాం డబ్బులన్నీ అది ఇది. దెన్ ఇక్కడికొచ్చిన తర్వాత నేను కోట్లు చూసాను. లైక్ ఇన్‌స్టంట్‌లీ ఇలా నా కళ్ళ ముందు ఐ హావ్ సీన్ క్రోర్స్ ఆఫ్ మనీ. అట్స్ ఏదో ఇప్పుడు ఏముందని కాదు గానీ, ఒకసారి చూస్తాం కదా! సడెన్‌లీ అరే! ఒక ₹1,00,000 ఉంటే చాలురా అన్నది మనం ₹1,00,00,000 అది ఇది చూస్తాం. చూసి ఒక 2, 3 ఇయర్స్ అలా డౌన్ ద లైన్ గడిచే కొద్దీ ఏంటి అంటే, ఐ పర్సనల్లీ ఫీల్ నౌ ఈజ్ మనీ నాకు హ్యాపీనెస్ అంత కాదేమో నాలాంటి పర్సనాలిటీకి. లైక్ ఇప్పుడు నాకు ఆ లగ్జరీ ఇష్టం లేదు. నాకు కార్స్ ఇష్టం లేదు. వాట్ ఐ లైక్ ఈజ్ ఐ లైక్ పీపుల్. ఆ రోజు నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను చాలా హ్యాపీగా ఉన్నానా, ఎంజాయ్ చేశానా, నేను నాకున్న దాంట్లో నేను బతకగలను. దట్స్ ఏమో నేను చిన్నప్పటి నుంచి పెరిగిందలా. అంటే ఆ రోజు ₹100 ఉంటే బిర్యానీ తింటా, ₹1 అంటే ఇడ్లీ అయినా తింటా. నేను 2010 ఆ టైంలో చెప్తున్నా. హ్మ్. కాబట్టి నాకు నేను ఎలా అయినా అడ్జస్ట్ అవ్వగలను. నాకు కావాల్సిందేంటంటే రైట్ పీపుల్. నా చుట్టూ ఉన్నోళ్ళు చాలా బాగున్నారా, నాకు హ్యాపీనెస్ ఇవ్వగలరా, నవ్వుకుంటూ ఉన్నానా, హ్యాపీగా ఉన్నానా అనే ఫీలింగ్‌కొచ్చా రైట్ నౌ.